ఈరోజు రిషి వాళ్ళకి యాన్యువల్ డే స్కూల్‌లోని ఇంకా రిషి అయితే డాన్స్‌లో ఉంది. కావాల్సినవన్నీ ఏమేమి కావాలో మెసేజ్ చేశారు. అవన్నీ నేను అరేంజ్ చేశాను. రిషికి కొంచెం లాంగ్ ఉంటే బాగుండేది. హెయిర్ ఇది కొనాల్సిన అవసరమే ఉండేది కాదు. బట్ ఇంక తను మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇంకా ఈసారికైతే తప్పదు. హెయిర్ స్టైల్ అయితే ఎలా వేయాలో కూడా చూపించారు వాళ్ళే. సో ఇంకా అదే ఫాలో అయిపోయి వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ 1:00 అవుతుంది. తినైతే 2:00 వెళ్ళాలి స్కూల్‌కి. ఈవినింగ్ యాన్యువల్ డే. సో మేమైతే 5:00కి రమ్మని చెప్పారు పేరెంట్స్‌ని. ఈ హెయిర్ స్టైల్‌కి అయితే కొంచెం టైమ్ టేకింగే. ఫస్ట్ సరిగ్గా రాలేదు. మళ్ళీ తీసేసి మళ్ళీ సెట్ చేశాను. యూట్యూబ్‌లో అప్పటికప్పుడు చూసుకొని ఇదే ఫస్ట్ టైమ్ అనమాట ఇలాంటి హెయిర్ స్టైల్ వేయడము. సో ఇంకా అప్పటికప్పుడు చూసి తింది షార్ట్ హెయిర్ కదా! అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టమైంది. సో టైమ్ టేకింగ్. ఇంకా ఫైనల్లీ ఇలా అయితే అటాచ్ చేసేసాను. వేసిన తర్వాత సింపులే అనిపించింది. బట్ వేయకముందు అమ్మో! ఇంత కష్టమా అనిపించింది. అండ్ తనకైతే స్నాక్స్ ఈరోజు ఇంకా స్ట్రాబెర్రీస్, ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. అండ్ స్వీట్ కార్న్ బాయిల్ చేశాను. అది కూడా పెట్టేస్తున్నాను. సో తను నచ్చింది తింటుంది. ఫ్రూట్స్ ఇలాంటివైతే ఇబ్బంది పెట్టకుండా తినేస్తుంది. ఇగో రైస్ అయితే కొంచెం కష్టమే. అలా కష్టపడి తినిపించేసి ఇంకా తననైతే పంపించేయాలి. తనతో పాటు ఇంక జానుని కూడా కూర్చోబెట్టాను. పెద్దవాళ్ళకి కొంచెం కష్టపడినా చిన్నవాళ్ళు మనకు కొంచెం రిలీఫ్ ఇస్తారు. తనకి నచ్చింది తింటది. ఇంకా కాస్ట్యూమ్ అయితే స్కూల్లోనే ఇస్తారు. జస్ట్ హెయిర్ స్టైల్, మేకప్ వేసేసి పంపించేసాను. రిషిని దేబెట్టడానికి ఇక్కడి జాను ఫస్టే ఎక్కేసింది స్కూటీ. ఎవ్రీడే వెళ్తదనమాట తనని డ్రాప్ చేయడానికి. అండ్ ఈరోజు లంచ్‌కి అయితే బెండకాయ పులుసు, కాకరకాయ ఫ్రై అండ్ పచ్చడి, దొండకాయ పచ్చడి అండ్ వైట్ రైస్. ఇంక జాను పడుకొని లేచిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము 5:00కి. సో, సింపుల్‌గా రెడీ అయిపోయి ఫస్ట్ వింటర్ కదా! స్వెటర్స్ అయితే మ్యాండేటరీ అవన్నీ క్యారీ చేసాము. ఆ రోజు ఈవినింగ్ కాబట్టి అండ్ ఓపెన్ ఏరియాలో జరుగుతుంది. వెళ్ళగానే ఫస్ట్ సీట్‌లోనే దొరికేసిందనమాట. ఫస్ట్ లైన్‌లో మాకు ప్లేస్ దొరికింది. ఇంకా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఈవెంట్ అంతా.